ఈ ప్రయోగాల కోసమే ప్రొఫెసర్ ఆర్యగుప్తా తన జీవితకాలాన్నంతా కేటాయించాడు. కానీ ఇప్పటివరకు అందులో పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ ఆయన తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. కొత్త సంవత్సరానికి సరిగ్గా వారం రోజుల ముందు ప్రొఫెసర్ ఆర్యగుప్తా తన కొత్త ప్రయోగానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై తన ముందున్న వర్చువల్ కంప్యూటర్ మీద స్పేస్ షిప్ ప్రయాణించవలసిన ఆర్బిట్ని చెక్ చేసుకుంటూ ఉన్నాడు. మరోపక్క ఆయన అసిస్టెంట్ జీవా ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్కి సంబంధించిన కనెక్షన్స్ చెక్ చేస్తూ, ప్రొఫెసర్, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మనం ఇప్పటికే ఈ టెలిపోర్టేషన్ ద్వారా చాలా మందిని కొత్త గ్రహానికి పంపించాం. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మనం విజయం సాధించలేదు. నిజంగా ఎంతమంది ఆ గ్రహం మీదికి చేరుకున్నారో, అందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. చాలా మంది జీవితాలని పణంగా పెట్టి ఇలాంటి ప్రయోగం చేయడం అవసరమంటారా అని అడిగాడు. దానికి బదులుగా